రంగారెడ్డి జిల్లా పాసమేలారం అగ్ని ప్రమాద ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో జాతీయ బీసీ దళ అధ్యక్షులు న్యాయవాది కుమారస్వామి ఫిర్యాదు చేశారు. ఇకైతే అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం సంభవించిందని పిటిషన్లో కుమారస్వామి ఆరోపించారు. పాతపడిన మిషనరీ వాడడం, అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం కారణంగా ఈ ప్రమాదం సంభవించిందని అన్నారు. నిర్లక్ష్యం వహించిన అధికారులను డిస్మిస్ చేసి సిగాచి కెమికల్ ఫ్యాక్టరీ యాజమాన్యంను 24 గంటల్లో అరెస్టు చేయాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఇండిపెండెంట్ కమిటీ వేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కెమికల్ ఫ్యాక్టరీలో నాణ్యత ప్రమాణాలపై రిపోర్ట్ ఇచ్చేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని హెచ్ఆర్సీని కోరారు. రంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరువు మండలంలో పాష మైలారంలో సిగాచి ఫార్మస్యూటికల్ కంపెనీలో పెను ప్రమాదం, అగ్ని ప్రమాదం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. నిజంగా దీనికి నేను మౌనం పాటించాల్సిన సందర్భం, వాళ్ళ కుటుంబాలకు కూడా నేను నా యొక్క విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు కన్నీరు ఘట్టానికి వేదికగా ఈరోజు సిగాచి ఫార్మస్యూటికల్ కంపెనీ కావడం చాలా బాధాకరం. విషయంలోకి వెళ్తే సోమవారం రోజున ఉదయం 9ంటికి అది రియాక్టర్స్ వలన, లేదంటే ఎయిర్ దాని వలన, కెమికల్ రియాక్షన్ల ద్వారాన, రసాయనాల ద్వారాన భారీ పేలుడు జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. అంతేకాకుండా ఈ యొక్క పేలుడు ఆల్మోస్ట్ 100 మీటర్ల ఎత్తున 2 కిలోమీటర్ల దూరం వరకు ఈ శబ్దాలు వినబడి మరియు 3 అంతల బిల్డింగ్ కూడా కూలిపోవడం చాలా దారుణమైన విషయం తెలియజేస్తున్నాను. ఇలా ఈ